ఏంటి అక్క ఇవన్నీ పట్టుకొని నిల్చుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ చూడండి ఎంత పెద్ద సర్ప్రైజ్ అనమాట నా అమ్మవారికి. అమ్మకైతే నేను ఈరోజు సారీ పట్టుకెళ్ళబోతున్నాను. కనకమ్మకి లాస్ట్ ఇయర్ నేను మొక్కుకున్న మొక్కు సంవత్సరం పట్టింది అమ్మవారికి మొక్కు తీర్చడానికి. ఇక్కడైతే అరిసెలు, అక్కడైతే స్వీట్లు నేను చూపించాను, ఎందుకంటే క్లోజ్లో ఉన్నాయి కదా, మాట్లాడుతున్నాను కదా, స్వీట్స్ కదా తిరుగుతుంది అని చెప్పేసి. ఇది వచ్చేసరికి సలివిడ్ అనమాట, ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ అయితే ఇంక ఇప్పుడే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ రెండు ఇక ప్లేట్స్లో వేస్తాను. తాంబూలాల కోసం వచ్చేసి పసుపు కుంకుమ అని చెప్పేసి దాంట్లో కోసం చిన్న జిప్లాక్ కవర్స్ తెప్పించాను. ఇంకా పెద్ద జిప్లాక్ కవర్స్ అక్కడైతే ఎవరైతే ముత్తైదువులు వస్తారో వాళ్ళకి స్వీట్స్ సారీ ఇవ్వడానికి అనమాట. ఇవి అత్తర్లు అమ్మవారికి. ఒక చీర అమ్మవారికి వదిలేయడానికి, ఒక చీర చూపించి తెచ్చుకోవడానికి. 2 చీరలు అయితే పెట్టాను. 2 చీరల్లో కూడా తాంబూలాలు పెట్టేశాను అనమాట. ఇలాగా ఇంకా తాంబూలం అక్కడికి వెళ్ళాక సెట్ చేయాలి. ఆకులు వక్కలు, ఫ్రూట్స్, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు నా స్తోమతకి తగ్గట్టు నేను ఎంతైతే అనుకున్నాను అంతకు మించే పెడుతున్నానని అయితే అనుకుంటున్నాను. అమ్మకి ఇది చాలా చిన్నదే, కానీ నాకు ఇది మాత్రం పెద్దదే. ఫస్ట్ టైం ఇలా పెట్టడం కనకమ్మ తల్లికి. మన ఇక్కడ చిన్నవాల్టేరు సిబిఐ డౌన్లో కూడా ఉంటుంది కదా కనకమ్మ అమ్మవారికి అయితే ఈ మంగళవారం నేను సారీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేస్తున్నాను. యాక్చువల్లీ శుక్రవారం చెప్పారు, బట్ శుక్రవారం శనివారం 7వ శనివారం పూజ, శుక్రవారం మళ్ళీ అది అంటే ఫుల్ హెడ్ఏక్ అయిపోద్ది, ఎవరికి ఏది లోటైందో బాధే అని చెప్పేసి ఈరోజు ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దుర్గమ్మకు ఒకసారి చూపించేసి ఇంక ఇవన్నీ పట్టుకొని గుడికి అయితే బయలుదేరిపోతారు అనమాట. ఇంకా నేను ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోతాను. అండ్ పిల్లలు అయితే స్కూల్లో ఉన్నారు, అట్టే చదివి తీసుకొచ్చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తున్నారు అనమాట. మా వారు కూడా లేరు, ఇంకా వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు, డ్యూటీ పని మీద వెళ్ళారనమాట. ఆయన కూడా వచ్చేసారంటే అందరం కలిసి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి నా దుర్గమ్మకి అనమాట ఇలా అలంకరణ చేసుకున్నాను. నా దేవుడి గది మొత్తం ఫ్లవర్స్తో నింపేశాను. తెల్లవారు మార్కెట్కి వెళ్తే రోజ్ ఫ్లవర్స్ 80 రూపీస్కి ఇంత పెద్ద బ్యాగ్తో ఇచ్చారనమాట ఆంటీ. వెంటనే తీసేసుకున్నాను, ఫుల్గా నిండుగా అలంకరించేసుకున్నాను అనమాట. ఎంత ముద్దుగా ఉందో కదా దుర్గమ్మ. దేవుడి గది అంతా మెరిసిపోతుంది పువ్వులతోటి. నిజంగా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియో చూసేయండి, ఎలా పెట్టాను ఏంటి అనేది ఫుల్ వీడియో క్లియర్గా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నాను, అది కూడా చూసేయండి. ప్రజెంట్ అయితే ఇంతవరకు అనమాట. ఎలా అవుతుందో టెన్షన్గా ఉంది. నా సారీ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.